ఏదైతే మొన్న కృష్ణ వరద ఉధృతి ఉన్నటువంటి స్థితిలో ఏదైతే బోట్స్ కౌంటర్ వెయిట్స్ని ఢీకొని కౌంటర్ వెయిట్స్ సైతం ఏదైతే బ్రేక్ అయినాయో అది యుద్ధ ప్రాతిపదికన 15-20 రోజులు పట్టేటువంటి సమయాన్ని 5 రోజుల్లోనే మన ఇంజనీరింగ్ అధికారులు కన్నమనాయుడు గారు కలిసి ఆ 3 కౌంటర్ వెయిట్స్ని కూడా సక్సెస్ఫుల్గా బిగించడం జరిగింది. అయితే కౌంటర్ వెయిట్ను సక్సెస్ఫుల్గా బిగించాం, కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కుట్రను ఛేదించడం అయితే రోజు రోజు ఆలస్యం అవుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే గత 2 రోజుల నుంచి కూడా ఆ యొక్క బోట్స్ని వెలికి తీసేటువంటి కార్యక్రమానికి ఏదో ఒక అవాంతరం, ఏదైతే మొదటగా ఏదైతే బోట్స్ని వెలికి తీసేటువంటి కార్యక్రమం చేసినప్పుడు అది ఒక 40 టన్నుల వెయిట్ ఉంటుంది. అంచేత 50 టన్నుల భారీ వాహనంతో దాన్ని మూవ్ చేయాలని చూస్తే ఆ బోట్లు ఒకదానికొకటి ముడిపడి ఉండడంతో, లింక్ అయి ఉండడంతో 3 బోట్లు కూడా 120 టన్నుల దాన్ని లిఫ్ట్ చేయాలంటే కష్టమైనటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఏదైతే డైవర్స్ని అటు వైజాగ్ నుంచి కాకినాడ నుంచి తీసుకొచ్చి వాళ్ళు నీటిలో 15-20 అడుగులు లోతుకి మునిగి దాన్ని కట్ చేసి బోట్ని 2 ముక్కలుగా చేసి లాగాలనేటువంటి ఆలోచనతో పనులు ప్రారంభించారు. అవి కూడా దగ్గర దగ్గర ఒక 80% వరకు కూడా బోట్ కటింగ్ పూర్తయింది. అయితే ఇప్పుడు ఏదైతే వాటర్ ఫ్లో కృష్ణాలో తగ్గింది కాబట్టి ఇన్ఫ్లో మరి తక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ దాన్ని మొన్న అయితే ఎదురులాగడం వాటర్ ఫ్లో కష్టమనే ఉద్దేశంతో బోట్ని కట్ చేయాలి అని అనుకున్నాం. ఎయిర్ బెలూన్స్ను కూడా వాడాలనుకున్నాం, కానీ ఈ వాటర్ లెవెల్ ఎయిర్ బెలూన్స్కి సరిపోకపోవడంతో దాన్ని విరమించుకుని ఆ కటింగ్కి వెళ్ళాం. అయితే ఇప్పుడు ఏదైతే వాటర్ ఫ్లో తగ్గింది కాబట్టి ఇప్పుడే అబ్బులు గారు ఆయన కూడా గతంలో కచ్చలూరులో మన గోదావరిలో బోట్ మునిగిపోయినప్పుడు 2 నెలలు ఎవరికి సాధ్యం కాకపోతే ఆయన వెలికి తీసిన పరిస్థితి తెలుసు. ఆయన కూడా నిన్నంతా కూడా ఏదైతే మెటీరియల్ ఇవన్నీ కూడా నిన్న షిఫ్ట్ చేసుకున్నారు. ఈరోజు వచ్చి ఆయన కూడా పనులు మొదలుపెట్టారు. అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి బోట్స్ని కూడా ఇంకొక 4 బోట్స్ని తీసుకుని ఏదైతే ఆ చిక్కుకున్నటువంటి బోట్ని ఒకవైపు నుంచి అబ్బుల్ గారు తన ఎక్విప్మెంట్తో మరి ఇటు సైడ్కి దాన్ని మూవ్ చేసేటువంటి విధంగా, అట్ ద సేమ్ టైం దానికి సపోర్ట్గా ఏదైతే ఆ యొక్క మునిగినటువంటి బోట్కి ఇంకొక బోట్ని లింక్ చేసి ఆ బోట్కి మళ్ళీ ఇంకొక 4 బోట్లు లింక్ చేసి ఈ రకంగా ఈ 4 బోట్లు అదేవిధంగా ప్లస్ ఇటువైపున ఏదైతే అబ్బుల్ గారు యొక్క అరేంజ్మెంట్స్ ఏదైతే ఉన్నాయో దాని ద్వారా కూడా దాన్ని మూవ్ చేయాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాం. ఇంకొక గంటలో ఈ యొక్క ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇది కనుక సక్సెస్ అవుతే మిగిలిన 2 బోట్లను కూడా త్వరితగతంగానే మనం వెలికి తీసేటువంటి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ దాని మీద దర్యాప్తు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎవరైతే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించినటువంటి పరిస్థితి తెలుసు. వాళ్ళ ఇద్దరు వెనకాల ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఏవే శక్తులు ఉన్నాయి, ఇవన్నీ కూడా దర్యాప్తు జరుగుతుంది. దర్యాప్తు తర్వాత మళ్ళీ మీ ముందుకు